హాయ్ అండి. సిద్ధు జొన్నలగడ్డ ఈ పేరు మనకు తెలిసిందే. చాలా విపరీతంగా లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా బాగా వినపడింది. చెప్పాం కదా, డీజే టిల్లు కానించి మన టిల్లు స్క్వేర్ వరకు చాలా మోత మోగిపోయింది. అతని సినిమా వస్తుందంటే చాలా ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. మన టిల్లు స్క్వేర్ భారీ విజయం సాధించింది. 100 కోట్ల గ్రాస్ కూడా టచ్ చేయడం చూసాం. ఓవరాల్గా అయితే అతనికి ఒక బ్రాండ్ ఉండిపోయింది. అలాంటిది సడన్గా జాక్ తోటి ముందుకు వచ్చాడంటే మన ముందుకు ఆ సినిమా చూస్తే మీకు కనీసం 20 కోట్లకి అమ్మారంట దాని సినిమాని. అయితే 20 కోట్లకి అమ్మిన సినిమా కనీసం 10 కోట్లు కూడా చేయలేదంటే మీరు అర్థం చేసుకోండి ఆ సినిమా ఎంత వరస్ట్గా ఉందనేది. నేనైతే చూడలేదండి, ఎందుకంటే కలెక్షన్లే కదా చెప్పేది సినిమా హిట్ ఆ ఫ్లాప్ అనేది. కొన్ని చాలా రేర్ సినిమాలు ఉంటాయి, ఇప్పుడు రోజు రేర్ సినిమాలు ఉంటాయి, అందులో కూడా తప్పులు ఉంటాయి. తప్పులు ఉంటేనే కదా సినిమా చూడరు జనాలు, అంతే కాబట్టి ఏముండదు. కాబట్టి జాక్ అయితే ఓవరాల్గా అయితే చాలా డిజాస్టర్గా మిగిలిపోయింది చాలా. ఎందుకంటే మరి 4-5 కోట్లే వసూలు చేసింది ఇప్పటి వరకు చూసుకుంటే. మీరు ఈరోజు బుధవారం, నిన్న మంగళవారానికి చూసుకుంటే 4-5 కోట్లు కూడా మీకైతే నెట్ రాలేదంట. మరి దాదాపు 20 కోట్లు 18 కోట్ల నెట్ రావాల్సి ఉంటుంది. మరి అంత అంటే చాలా డిజాస్టర్. నిర్మాతలు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు. అలానే నాకు తెలిసి బొమ్మరిల్లు భాస్కర్ ఇంకా సినిమాలు తీయడం కష్టం అనిపిస్తుంది. కానీ డీజే టిల్లుకి అదే మన సిద్ధు జోన్లో కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంట. తన తన మాడ్యులేషన్ తోటి తన డైలాగులు రాసుకోమని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటే, అయినప్పటికీ సినిమా అయితే నిలబడలేదు. ఓవరాల్ చూసుకుంటే మీకు సిద్ధు జొన్నలగడ్డ ఒక విజయ్ దేవరకొండలాగా మిగిలిపోతాడేమో అనిపించింది నాకైతే. ఇంకొంచెం, ఎందుకంటే తను రైటర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొంచెం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ మూవీస్ పైన. ఎందుకంటే మనం చూసాం కదా, ఒక వెలుగు వెలిగిన విజయ్ దేవరకొండ సడన్గా ఎలా